వర్ధిల్లాలి వర్ధిల్లాలి సాధించి తీరుదాం సాధించి తీరుదాం we want justice 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 we నమస్తే అండి, నా పేరు ఎంఓ షారాణి, శ్రీకాకుళం ఏపీఎంసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండి. ఈ రోజున ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుండి ప్రతి స్టేట్ కంప్లీట్ స్టేట్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుండి మా సిహెచ్ఓస్ 10,032 మంది ఇలా రోడ్డు మీద పడి ఇలా మా నిరసన తెలియజేస్తున్నామండి. గత 2 వారాల నుండి మా నిరసన దశల వారీగా తెలియజేస్తున్నా కూడా ఎటువంటి అధికారుల నుండి కానీ అటువైపు ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం అండి. అన్న సార్ మేడం, ఇంతమంది 10,032 మందిలో 80% ఆడబిడ్డలు ఉండాము. ఇంత మా కడుపు కోతకి మీరు న్యాయం చెయ్యరా? మా సర్వీసే కావాలా? మాకు న్యాయం చేయరా? ఈ రోజున మేము మా బిడ్డలు మా ఫ్యామిలీ రోడ్డు మీద పడి ఉన్నాము. మాకు ఎవరు న్యాయం చేస్తారు? ప్లీజ్ సార్ మేడం, మమ్మల్ని గైడ్ లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు నిండిన సిహెచ్ఓస్ని రెగ్యులరైజ్ చేయండి. అందరినీ చేయమని చెప్పట్లేదు. అలా త్రూ అవుట్ స్టేట్ చూసుకుంటే 350 మంది ఉన్నారు. వాళ్ళని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 23% హైక్ అనేది మా ఒక్క క్యాడర్కి తీసేసి ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం క్యాడర్కి 2023లో ఇచ్చారు. మాకు వెంటనే ఆ అన్యాయాన్ని మీరు న్యాయం చేస్తారని నమ్మకంతో 23% హైక్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ కూడా ఈ రోజుకి 6 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఎన్హాన్స్మెంట్ లేకుండా మా సర్వీసెస్ని మమ్మల్ని మా సేవల్ని తీసుకుంటున్నారే కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. సార్, ఇది అసహనంతో చేస్తున్న న్యాయ పోరాటం. ప్లీజ్ మా కడుపు కోతను గుర్తించండి. మా సిహెచ్ఓస్కి న్యాయం జరిపించండి ప్లీజ్. అలాగే మాకు ఈపీఎఫ్ కూడా కట్ చేయట్లేదు. గత సంవత్సరంన్నర నుండి మాకు ఉద్యోగ భద్రత కూడా లేదు. ఒక స్పెసిఫిక్ జాబ్ చార్ట్ కూడా లేదు. మాకు తక్షణమే గైడ్ లైన్స్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మా వాళ్ళు చాలా మంది వర్క్ సర్వీసెస్ మోటోలో చేస్తూ వాళ్ళ ప్రాణాలని సైతం పక్కన పెట్టి సర్వీసెస్ చేస్తున్నాం. అలాగే 6 మంది సిహెచ్ఓస్ లేడీస్ ఆడబిడ్డలు చనిపోయారు. వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా కూడా లేకుండా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి మట్టి ఖర్చులకి బాధాకరం ఏంటంటే మేము తలో 50-100 రూపాయలు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నాం. సార్ ప్లీజ్ మాకు అట్లీస్ట్ ట్రైబల్ అలవెన్సెస్ అయినా ట్రైబల్ వాళ్ళకి రిమోట్ ఏరియాస్లో చేస్తున్న వాళ్ళకి ఎక్స్గ్రేషియస్ ఇవ్వండి ప్లీజ్. అలాగే మా న్యాయమైన డిమాండ్లని తక్షణమే మీరు అమలు చేస్తారని స్పందిస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎటువంటి ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా గత సంవత్సరంన్నర నుండి ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. చాలా వరకు ఇన్సెంటివ్స్లో మాకు కోతలే వస్తున్నాయి కానీ మాకు ఎటువంటి లాభం లేదు. వెంటనే మాకు ప్రతి ఒక్క 10,032 మంది ఇన్సెంటివ్స్ బకాయిల్ని వెంటనే జమ చేయాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే మా న్యాయపరమైన డిమాండ్లన్నీ మీకు రిప్రజెంట్ చేశాము. వాటన్నింటినీ ఒక్కసారి చెక్ చేయండి. మీరు ఒక్కసారి రూట్ లెవెల్లో సర్వే చేయండి. మేము వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మేము రాకముందు ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఒక్క అవ్వ తాత వాళ్ళకి వస్తున్న పెన్షన్ని కూడా పక్కన పెట్టి మాకు వచ్చి చెప్తున్నారు. ఈ రోజున మీరు ఉండడం వల్ల మాకు అన్నీ కూడా సకాలంలో అందుతున్నాయి. వేరే పిహెచ్సిస్కి 10 కిలోమీటర్ల దూరం వెళ్లకుండా మాకు ఇంటికే వచ్చి ఇస్తున్నారు. ప్రతి ఒక్క బాధలో మీరు ఉంటున్నారు అని అంటున్నారు. సార్ గుర్తించండి సార్, ఒక్కసారి సర్వే చేయండి. మేము చేయకపోతే మేము అడగట్లేదు, మేము చేస్తున్నాం కాబట్టి అడుగుతున్నాము. సో మా సర్వీసెస్కి మీరు సర్వే చేయండి, లేదంటే ఎవరిని అడుగుతారో అడగండి. మేము ఇంకా చేయడానికి రెడీగా ఉన్నాము. మా సర్వీసెస్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తాం. కానీ మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి ఈ 10,032 మంది తరపున నేను న్యాయమైన డిమాండ్స్ ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. 10,032 మంది సిహెచ్ఓలు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రాష్ట్ర ధర్నాన్ని చేపట్టామండి. శాంతియుతంగా మా హక్కుల కోసం మేము శాంతియుత ధర్నాన్ని కానీ శాంతియుత నిరసన కానీ చేపట్టి మా హక్కులను అడుగుతున్నామండి. లేనివి అడగట్లేదు, గొంతమ్మ కోరికలు అడగట్లేదు. మేము వచ్చిన తర్వాత మేము వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది క్యాడర్ వచ్చి. ఒకసారి గమనించుకోండి, ఒకసారి మీరే పల్లెటూళ్ళకి అడగండి ఏం మారిందని. ఒక బీపీ పేషెంట్ అయినా, ఒక షుగర్ పేషెంట్ అయినా, ఒక ఏవైనా రిఫర్ చేయాలన్నా, ఏమైనా చెప్పాలన్నా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి
సేవని కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మేము 6 సంవత్సరాల నుంచి ఎలాంటి బెనిఫిట్ ఒక్క రూపాయి కూడా పెరగలేదండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో క్యాడర్లు ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు, ఎన్నో ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ అందుకే రూపాయినే పెరిగింది, కానీ మాకు ఒక్క రూపాయి కూడా పెరగలేదండి. మా కష్టాన్ని గుర్తించండి. మేము హక్కులే అడుగుతున్నాం, మా హక్కులు అవి. ఎవరైనా సిహెచ్ ఇప్పుడు 7 మంది చనిపోయారండి. 7 మంది చనిపోతే వాళ్ళకి ఒక రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు, కానీ సేవలు మాత్రం సిహెచ్ఓలు కావాలి. సిహెచ్ఓలు సేవలు అయినప్పుడు మాకు మట్టి ఖర్చులకి ఒక ఎంతో కొంత మాకు ఎక్స్క్రీషన్ ప్రకటించండి. ఎందుకంటే వాళ్ళు సేవ చేసింది ప్రజలకి సేవ చేసినప్పుడు వాళ్ళ మరణం అంత మామూలుగా నార్మల్గా ఉండకూడదు కదా. మట్టి ఖర్చులు ఇవ్వండి. తర్వాత మేము ఎంత కష్టపడినా కూడా మా శాలరీ వస్తుంది, కానీ శాలరీ కూడా టైంకి రాదండి. దాని తర్వాత ప్రోత్సాహకాలు 15,000 ప్రోత్సాహకాలు అందుకొని ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుందండి. ఆ ప్రోత్సాహకాలు ఒకవేళ పెండింగ్ బకాయిల్లో అందుకున్నా కూడా కోతలే అండి. మొత్తం మా కష్టానికి ప్రతిఫలం లేదు. ఇవి మా హక్కులే, రెగ్యులరైజ్ చేయాలండి. ఏ క్యాడర్కి లేని నిబంధనలు మా ఆయుష్మాన్ భారత్ కింద మాకు నిబంధనలు ఉన్నాయి. ఎవరికో కాదు, 350 మంది 6 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి చేయండి. దాని తర్వాత ఒకరికొకరికి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఇస్తూ చేయండి. మేము మాకు ఇచ్చిన గైడ్లైన్స్, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ అడుగుతున్నామే, కానీ ఎక్కడ కూడా వేరే కోరికలు కానీ వేరే గొంతమ్మల కోరికలు కానీ సొంతంగా మేము ఏదైనా రూల్స్ రాసుకొని కానీ అడగట్లేదు. మాకు జీతాలు లేవు, జీతాలు వచ్చినా కరెక్ట్గా రావు. ఒక 6 సంవత్సరాల నుంచి 1 రూపాయి పెరగలేదు. 2 సంవత్సరాల క్రితం ఎన్హెచ్ఎం వాళ్ళకి ఇదే రోజున 2 సంవత్సరాల క్రితం 180 క్యాడర్లకి 23% ఎన్హెచ్ఎం హైక్ ఇచ్చారు. మాకు 1 రూపాయి కూడా పెరగలేదండి. చాలా అన్యాయం అండి ఇది. ఇంకొకటి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, సత్యకుమార్ గారు, మేము మా హక్కులే అడుగుతున్నాం. మాకు రావాల్సిన న్యాయపరమైన హక్కులు అడుగుతున్నాం. అంతేగాని ఇంకేమీ కాదని దయించి మీ అందరూ మా కష్టాన్ని గుర్తించి ఇంకా మా హక్కులను నెరవేరిస్తే ఖచ్చితంగా ఇప్పటికీ మేము పల్లెల్లో సేవలు అందిస్తున్నాం. మీరు ఇంకా మా గోడును అర్థం చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా మేము సేవ చేయడానికి ఎలాంటి పరిస్థితుల్లో వెనకాడమండి, ముందుకు పోతూ ఉంటాం. తర్వాత ఈపీఎఫ్ అండి, మాకు ఏదో ఒక భద్రత ఉందంటే ఒక ఈపీఎఫ్. సంవత్సరం క్రితం అయిందండి, ఈపీఎఫ్ని తీసేశారు. మాకు రేపు ఏదైనా జరిగిన తర్వాత మేము మా జీతం నుంచి కట్టైన ఈపీఎఫ్ నుంచి బయటికి తీసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఇప్పుడు సంవత్సరం నుంచి కట్ అయిందండి. అది కూడా తీసిస్తే ఇంకా ఎంత నాణ్యమైన 104 మెడిసిన్స్, 14 రకాల డయాగ్నోస్టిక్స్, ఒక జూనియర్ డాక్టర్లకు మేము పల్లెటూరులో సేవలు అందిస్తున్నాం, జీబీపీలు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. ఇంత సేవలు చేస్తున్న మా సిహెచ్ఓలకు ఇంత కడుపు కోత మాకు విధించకూడదండి. అందుకని మేము న్యాయమైన హక్కులు అడుగుతున్నాం. మేము మా హక్కులు సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటాం. శాంతియుతంగా మా హక్కులను మేము తెచ్చుకుంటాం, శాంతియుతంగా సాధించుకుంటాం. అందరికీ నమస్కారం అండి.